హాయ్ గైస్, నెంబర్ 1 నేనే, నెంబర్ 2 నేనే అంటున్న ప్రభాస్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ కల్కి 2898 AD కొన్ని చోట్ల బాహుబలి తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 రికార్డులు నెలకొల్పింది. హిందీ మార్కెట్లో అయితే దుమ్ము లేపుతుంది. ముందుగా ఓవర్సీస్ గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు 10 days గాను 15.5 మిలియన్ సాధించి సౌత్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు నెలకొల్పింది. ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ టాప్ 4 స్థానంలో నిలిచింది. ఇండియన్ మూవీస్ పరంగా నెంబర్ 1 స్థానంలో బాహుబలి 20.2 మిలియన్స్ ఉంటే ఇప్పుడు జస్ట్ 10 daysలోనే 15.5 మిలియన్ అంటే లాంగ్ రన్లో నెంబర్ 2 స్థానంలో నిలిచే అవకాశం ఉంది కల్కి. ఓవర్సీస్లో నెంబర్ 1 నేనే, నెంబర్ 2 నేనే అంటున్న ప్రభాస్. హిందీ మార్కెట్లో జస్ట్ 10 daysలోనే 200 కోట్ల నెట్ మార్క్ అందుకొని అన్బిలీవబుల్ రికార్డు నెలకొల్పింది. ఎవ్రీడే కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ నమోదైనాయి. ఈరోజు అసలైన నెంబర్ రాబోతుంది. మాస్ బ్యాటింగ్ శివతాండవం ఉండబోతుంది. సెకండ్ సండే హిందీ రోజు పాజిటివ్ టాకు బ్రహ్మాండంగా స్ప్రెడ్ అయింది. గంటకు దాదాపు 45,000 టికెట్లు సోల్డ్ అవుతున్నాయి. ఈరోజు హిందీలో మాత్రం అన్బిలీవబుల్ కలెక్షన్ నెంబర్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ రన్లో RRR మూవీ 270 కోట్ల మార్కును కంప్లీట్ చేసి బాహుబలి తర్వాత నెంబర్ 1 నాదే, నెంబర్ 2 నాదే. హిందీ మార్కెట్లో కూడా అలాంటి రికార్డు నమోదు కాబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ మాత్రం మాత్రం తగ్గలే. నిన్న 10వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 7.5 కోట్ల షేర్ రాబట్టింది. బిగ్గెస్ట్ రికార్డ్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాబట్టే నెంబర్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎంత నెంబర్ రాబడితే బ్రేక్ ఈవెన్కు అంత దగ్గరగా వెళ్తుంది. నైజాంలో మాత్రం బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 10 crores ప్రాఫిట్ కూడా వచ్చేసింది. సీడెడ్ ఆంధ్రాలో మాత్రం బ్రేక్ ఈవెన్కు ఈరోజు రాబట్టే షేర్ ఎంత దగ్గర వెళ్తుంది అనేది వెయిటింగ్. బెటర్ నెంబర్ రాబోతుంది. ఆంధ్ర కంటే సీడెడ్ కంటే ఓవర్సీస్ కానీ హిందీ మార్కెట్లో ఎక్కువ కలెక్షన్ రాబడుతుంది. మన తెలుగులో కంటే హిందీలో బెటర్ కలెక్షన్ రాబట్టడం అంటే సర్ప్రైజ్ కలెక్షన్స్. తమిళనాడులో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, మలయాళంలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్. ఎందుకు ఒక సీడెడ్ ఆంధ్రాలోనే బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు? ఎందుకు అక్కడ ఈ కల్కి మూవీ అంత గొప్పగా నచ్చట్లేదు? ఇదే ఎవరికి అర్థం కావట్లేదు. ప్రతి చోట వరల్డ్ వైడ్ టార్గెట్ ఫినిష్ అయిపోయింది. కానీ సీడెడ్లో బ్రేక్ ఈవెన్, ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ కావట్లేదు. లాంగ్ రన్లో నన్న కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్కి ఎంత దగ్గర వెళ్తే అంత బెటర్. అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. నిన్న కూడా మేజర్ షేర్ 2 తెలుగు రాష్ట్రాల్లో నైజాం నుంచే నమోదైంది. చూద్దాం లాంగ్ రన్లో సీడెడ్లో ఎంత దూరం వెళ్తుంది, ఆంధ్రాలో ఎంత దూరం వెళ్తుంది అనేది. టోటల్ వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్పై దండయాత్ర 500 కోట్ల షేర్కు పరుగులు తీస్తుంది. 900 కోట్ల గ్రాస్ టువర్డ్స్ కాబోతుంది. లాంగ్ రన్లో 1000 కోట్లు కొట్టాలని కోరుకుందాం. ఈరోజు బిగ్గెస్ట్ డే కల్కికి. మ్యాక్సిమం ఎంత నెంబర్ రాబడితే ఈరోజు లాస్ట్ డే ఉండబోతుంది. బిగ్ డే, లాస్ట్ డే కల్కి మూవీకి. వెయిటింగ్ ఎంత రాబడుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ టైమ్ టాప్ 2 రికార్డులు బాహుబలి తర్వాత టాప్ 2 రికార్డులు కొన్ని చోట్ల నెలకొల్పింది. థ్యాంక్ యూ. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై